రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కొనకారావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తూ ఉండగా మట్టిపల్లెలు విరిగిపడి గాయపడ్డ రాజవ్వ అనే మహిళ మృతి చెందింది. మృతురాలు రాజవ్వకు 3 పిల్లలున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే భర్త చనిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను సాదుకుంటుంది. రాజవ్వ చనిపోవడంతో పిల్లలు అనాథ పాలయ్యారు. ఇక రాజవ్వ కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొనకారావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం. మరో 6 పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రఘాతులుగా సిరిసిల్ల హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు. మరికొందరికి తీవ్రమైన గాయాలని చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం, వారు కూడా సంబంధిత అధికారులు తమ ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాజవ్వ గారు మరణించారో మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం. ఇది హృదయ విదాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది. తర్వాత 2 రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ఉపాధి హామీ పనుల్లో భాగంగా మరి గత 10 రోజుల నుంచి వెంకట్రావుపేటలో చెరువుల నుంచి సిల్టు మట్టిని తీసి మరి రైతుల పొలాలకు ట్రాక్టర్లు తరలించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుంచి అక్కడ మట్టి తీయడం జరుగుతుంది. అది అనుకోకుండా మరి ఈరోజు అక్కడ మట్టి తీస్తున్నటువంటి పరిస్థితులలో పైనుండి బిడ్డలు కూలి 7గురికి గాయాలు జరిగినాయి. అందులో మార్పాక రాజవ్వ 55 అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం నుంచి మరి తక్షణ సాయంగా 5 లక్షలు, మరి శాశ్వత సాయంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చిన్ననాడు భర్త చనిపోతే 3 పిల్లల్ని పట్టుకొని ఆమె బీడీలు కట్టుకుంటూ బీడీలు చేసుకుంటూ మరి పిల్లల్ని సాధన జరిగింది. మరి భర్త లేడు, మరి వారికి ఎలాంటి భూమి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధి హామీ